నర్సంపేట మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా 5వ వార్డు ప్రగతి కోసం వచ్చానని, మీరు ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, ఆశతో కాదు ఆశయంతో వస్తున్నానని, నీ బిడ్డగా నన్ను దీవించండని కందికొండ బడుగు సంధ్యారాణి శ్రీనివాస్ కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి తప్ప 2 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, పేరుకి డబ్బా కొట్టుడు తప్ప చేసింది ఏమీ లేదని దుయ్యబట్టారు. మీ ఇంటి ముంగిట నిలబడి మీ మాట వింటూ 5వ వార్డు సమస్యను నా సమస్యగా భావించి నా వంతుగా కృషి చేస్తానని, మీ చెల్లెగా మీ మధ్య ఉండే అవకాశం ఇవ్వాలని, కార్ గుర్తుకు ఓటు వేసి నన్ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉద్యమకారులు డాక్టర్ పులి సురేష్, మాజీ కౌన్సిలర్ ధారంగుల నగేష్ రజత, 5వ వార్డు ఇన్ఛార్జ్ తోటకూరి రాజు, గన్నారపు కుమార్ పోలెపాక జాన్సన్, రాపోలు శ్రీను, సంపంగి సాలయ్య, చిలుక కుమార్, రాపోలు రవీందర్, గండు లక్ష్మయ్య, కందికొండ సాంబయ్య, కందికొండ కుమార్, కందికొండ సమ్మయ్య, రాపోలు సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు. ధారంగుల నగేష్, మాజీ కౌన్సిలర్, 5వ వార్డు కౌన్సిలర్ని. విషయం ఏంటిదంటే, ఈ వార్డులో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2 సంవత్సరాలు వచ్చిన కానుండి అగత్యాలు, అరాచకాలు, చాలా రౌడీజాలు మొదలైనవి. ఊరికి దగ్గరలో ఇక్కడ 5వ వార్డుకి దగ్గరలో పక్కదొడుకు దగ్గరలో ఉన్న ఒక దామర్చెరు ఉంది. దాంట్లో నుండి ఏ పర్మిషన్ లేకుండా అన్యాక్రాంతంగా చెరువునంతా 20-30 ఎకరాల చెరువుని మొత్తం తాటి చెట్లు, లేపులతో మొరం కోరీలు బట్టి మొరం తోలడం, గుండాయిజం చేయడం, ఇదంతా అరాచకాలు చేస్తున్నారు. ప్రజలంతా గమనిస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని శాంతి భద్రతలకు భంగం కలిగిస్తూ ల్యాండ్ ఆర్డర్ కూడా ఏదైనా అవసరం ఉండి పేదవాడు పోలీస్ స్టేషన్కి పోతే కూడా భద్రత లేకుండా ఉన్నది ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో. ప్రజలంతా ఏకకంఠంతో మొత్తం మళ్ళీ బీఆర్ఎస్ రావాలి, ఒక క్రమశిక్షణ అనేది ఉండాలి, సామాన్యుడికి న్యాయం జరగాలి అనే ఆలోచనతోటి ఈ తెలంగాణ రాష్ట్రం అంతా ముక్త కంఠంతో వెలువరిస్తున్నారు. అదేవిధంగా ఈ వార్డుల సమస్యలల్లో కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి. అది ఇన్ని రోజుల నుండి ప్రభుత్వం వచ్చి కాంగ్రెస్ 2 సంవత్సరాలైనా కూడా రోడ్లు, డ్రైన్లు చేయలేదు. ఇప్పుడు ఎలక్షన్ల కోసం, వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళు బయటపడడం కోసం రాజకీయ రంకేషం వేస్తూ శిలా పథకాలు పెట్టడం, రోడ్ల మీద మొరం పోయడం, ఇప్పుడిప్పుడు ఈ క్షణంలో మొదలుపెట్టిన పనులు సాగిస్తున్నారు. ఇది అంతా స్వార్థపూరితమైన రాజకీయ కుట్రతో చేస్తున్నారు తప్ప కానీ సేవాభావంతో చేయట్లేదు. ఇది ప్రజలంతా గమనించి బంపర్ మెజార్టీతోటి నర్సంపేటనే కాకుండా నర్సంపేటలో ఉన్న 30 వార్డులల్లో టీఆర్ఎస్ ప్రభుత్వమే ఘన విజయాన్ని సాధించి కేసీఆర్కు బహుమతిగా పంపించే విధంగా ప్రజలంతా ఎదురు చూస్తున్నారు. ఏం లేకుండా మెడికల్ కాలేజ్ కొట్లాడి తీసుకొచ్చిన నాయకులు ఎవరైనా ఉంటే తెలుస్తుంది. ఇక్కడ ఈ ప్రాంతానికి సాగునీరు కావచ్చు, తాగునీరు కావచ్చు తీసుకొచ్చిన ఏకైక నాయకులు ఎవరైనా ఉన్నారంటే అది పెద్ద సువర్శరెడ్డి గారు. అది మనందరం కూడా హర్షించదగ్గ విషయం. ఇంకొక విషయం ఏంటంటే, నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే, ఇప్పుడు కులాలు మతాల గురించి మనం మాట్లాడేటప్పుడు జనరల్గా మనం స్కూల్కి పోతాం పిల్లల దగ్గర. మీరు బాగిన వాళ్ళందరూ కూడా స్కూల్ పోతే అక్కడ వేరే దగ్గర పిల్లలకు మనం అందరూ అక్కడ దగ్గర కూర్చుంటారు. అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు, ముస్లిమ్స్, హిందూ, క్రైస్తవులు అందరూ కూర్చుంటారు. బాగినాడు కూర్చున్న దగ్గర స్కూల్లో పోయిన తర్వాత ఏం ఫీలింగ్ ఉండదు, కిలం లేదు, ఏం లేదు. కానీ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఎస్సీ హాస్టల్ అని, బీసీ హాస్టల్ అని, మైనార్టీ హాస్టల్ అని ఈ పెట్టుడు ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు స్కూళ్ళలో మనకి ఏం విభజన లేదు. అందరూ ఒక దగ్గర కూర్చొని చదువుకుంటారు. ఎస్సీలు ఒక దగ్గర కూర్చుంటారు, బీసీలు కూర్చుంటారు, మైనార్టీలు కూర్చుంటారు.
మరి అక్కడ లేదు బైఫర్కేషన్. ఎస్సీ హాస్టళ్లకు ఎస్సీలో చదువుకోమని, బీసీలను పోయి బీసీలో చదువుకోమని, మైనారిటీలో మరి ఎందుకు పెడతాను లేదు. అందుకనే నా కోరిక ఏంటంటే ఇంటిగ్రేటెడ్ హాస్టల్స్ ఉండాలని, పిల్లలకు ఆ భావన చిన్నప్పటికెళ్ళి కల్పించవచ్చు. కులం లేదు మొత్తం అందరం ఒకటే, మనం ఇండియన్నా లేదా ఈ భావన తీసుకురావాలని చెప్పి నా యొక్క అభిప్రాయం. జై తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన 5వ వార్డుకు సంబంధించినటువంటి బడుగు అలియాస్ కందికొండ సంధ్యారాణి శ్రీనివాస్ గారు 5వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నుండి నామినేషన్ వేయడం జరిగింది. ఈ పార్టీల ద్వారా మేము మా వార్డులో విజయం సాధించడానికి మా వార్డు పెద్దలందరి ఆధ్వర్యంలో ముందుకు వస్తున్నాం. మా వార్డులో చూసినట్టయితే గత 2.5 సంవత్సరాల నుండి కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అభివృద్ధి ఒక్క పైసా కూడా మా వార్డులో అభివృద్ధి చెందలేదు. మా వార్డుకి మన నర్సంపేట మున్సిపాలిటీ నుండి ₹1 కోటి శాంక్షన్ అయినా ఇంతవరకు ₹1 వరకు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ చేసింది లేదు. ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్ కోడ్ పడే ముందు టైంలో ప్రతి వాడలో ప్రతి గల్లీలో మేము రోడ్లు వేస్తున్నామని చెప్పేసి వచ్చి శంకుస్థాపనలు చేస్తున్నారు. ఆ శంకుస్థాపనలు ఈ ఎలక్షన్ కోసమే అని చెప్పేసి మా ఊరు ప్రజలందరూ నమ్ముతున్నారు. ఆ ధైర్యంతో ఈసారి కేసీఆర్ సార్ని ఎలా మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా వార్డు ప్రజలందరూ కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చారు. అలాగే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో మా వార్డులో మురికి కాలువల పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ, అలాగే రోడ్డు వ్యవస్థ చూసినట్టయితే ఒక్క వర్క్ కూడా చేయలేదు మా విలేజ్లో. అలాగే మన ఊరికి సంబంధించినటువంటి కొంతమంది కాంగ్రెస్ నాయకులు మా ఊరిలో ఉన్నటువంటి ఊరికి అందుబాటులో ఉన్నటువంటి దామర చెరువును కూడా వారి స్వార్థాల కోసం వాడుకున్నారు. అలాగే ఊళ్ళో ఉన్న చాలామంది మా వార్డుకు సంబంధించిన చాలామంది ప్రజలు ఒక వర్క్ చేసుకొని బతికేవాళ్ళు, వారందరూ ఈరోజు ఇల్లులు పెట్టుకొని బయటకు పోయే స్టేజ్కి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది. అలాగే ఇందిరమ్మ కాలనీకి రోడ్డు శాంక్షన్ అయింది. గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో 60 లక్షలతో రోడ్డు శాంక్షన్ అయింది. ఆ రోడ్డుని ఇప్పటి వరకు వేయకుండా ఈరోజు ఏదో ఎలక్షన్ వస్తున్నాయని చెప్పేసి మట్టి పోసి దాన్ని చూపిస్తున్నారు. అలాగే చూసినట్టయితే లక్కలవాడలో రోడ్డు కూడా ఎప్పుడో శాంక్షన్ ఉన్న రోడ్డుని ఆ రోడ్డుకి వచ్చిన డబ్బులను కూడా వేరే రోడ్డుకి ఇదివరకే ఉన్న సీసీ రోడ్డుకి వేసుకొని దానిపైన మళ్ళీ ఒక ప్యాచ్ చేసి వర్కులు చేయించారే తప్ప మా ఊరికి వచ్చిన ఒక్క నిధిని కూడా అంటే ₹1 కోటి నిధులను ₹1 కూడా మా దానికి వాడలేదు. అలాగే ఇందిరమ్మ ఇల్లుల ఎంపికలు కూడా మా ఊరు ప్రజలకు పేద ప్రజలకు చాలా అన్యాయం జరిగింది. ఎంత అన్యాయం అంటే ఇదివరకు ఆల్రెడీ ఉన్నవారికే ఇల్లు ఇచ్చారు తప్ప లేని ఒక్క పేదవాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేదు. అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ 6 గ్యారంటీలు అని చెప్పి 12 గ్యారంటీలు అని చెప్పి చేసింది. ఆ 12 గ్యారంటీలలో ఒక్క గ్యారంటీ కూడా నిర్వహించింది లేదు. మా సర్వపురంకి సంబంధించినటువంటి మా వార్డుకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి ఎంతో కొంత పొలం ఉంది. మన పాకల చెరువు ఆయకట్టు కింద ఆ కాలువలు రిపేర్ సరిగా లేక ఈసారి ఎవరు ఇంకా పంటలు కూడా వేయడానికి ముందుకు రావట్లేదు. అలాగే మా రైతులకు ఇస్తానన్న బోనస్, యాషింగ్ ఇస్తానన్న బోనస్ కూడా ఇంతవరకు గవర్నమెంట్ వాళ్ళకి ఇచ్చింది లేదు. అలాగే మహిళలకు ఎలక్షన్లకు రాగానే మేము ₹2500 ఇస్తామండి, ఫస్ట్ నెల నుంచి మీరు అందరు తీసుకోకండి, మీ పింఛన్ కూడా తీసుకోకమ్మా, నెక్స్ట్ నెల నుంచి మీకు పింఛను 2000 ఉన్న పింఛను 4000 చేస్తామని చెప్పేసి మాట్లాడిన గవర్నమెంట్ ఇప్పటి వరకు ఒక్క ముసలామెకు కూడా కొత్త పింఛన్ ఇచ్చింది లేదు. అలాగే కళ్యాణ లక్ష్మి చెక్కులు కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ప్రతి ఆడబిడ్డకి పెళ్ళైన 3 నెలల్లో వచ్చేది. కానీ ఇప్పుడున్న పరిస్థితి మొన్న ఎలక్షన్ ముందు సంవత్సరం తర్వాత వాళ్ళకి చెక్కులు ఇచ్చిళ్ళు, వాళ్ళకి చెక్కులతో పాటు తులం బంగారం ఇస్తాన్న దాంట్లో కూడా ₹1 కూడా వాళ్ళకు బంగారాన్ని ఒక తులం కాదు కదా ఒక చిల్లి గవ్వ కూడా వాళ్ళకి ఇచ్చింది లేదు. ఇలాగే చెప్పుకుంటూ పోతే మా మహిళలకు ఉచిత ప్రయాణ బస్సు అని చెప్పేసి పెట్టిళ్ళు. ఆ ఉచిత ప్రయాణ బస్సు మహిళలకు పెట్టి మన మిగతా పురుషుల దగ్గర నుండి రేటు పెంచులు ఆర్టీసీ ఛార్జీలు పెంచి వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేయడం జరుగుతుంది. అలాగే చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అన్యాయాలు మా ఊరు ప్రజలందరూ మరి కళ్ళారా చూస్తున్నారు. ఈసారి కంపల్సరీ బీఆర్ఎస్కి ఓటేసి మళ్ళీ కేసీఆర్ సార్ని ముఖ్యమంత్రి చేస్తామని చెప్పేసి మా వార్డు ప్రజలందరూ కంకణ కట్టుకొని కూర్చున్నారు. జై తెలంగాణ.